మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ సిల్వర్ మార్కెట్లో భారీ భూకంపం కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర ఏకంగా 4 నెలల కనిష్టానికి పడిపోయింది. గత వారంలో $5,000 పలికిన ఔన్సు బంగారం ఇప్పుడు $4,138కు దిగొచ్చింది. వరుసగా 9వ రోజు కూడా బంగారం ధర తగ్గడం ఇన్వెస్టర్లను షాక్కు గురి చేస్తోంది. అటు వెండి కూడా ఏమీ తక్కువ తినలేదు. $62 మార్కు వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతా పెరుగుతుందని భావిస్తే సీన్ రివర్స్ అయి గోల్డ్ మెరుపులు తగ్గిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? దీని వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఆయిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణ భయాలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో US డాలర్ బాగా స్ట్రాంగ్ అవడం గోల్డ్ రేట్లపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. డాలర్ పెరిగితే సాధారణంగా బంగారం డిమాండ్ తగ్గుతోంది. మరోవైపు US ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వంటి సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచడం కూడా ఒక కారణం. దీనివల్ల ఇన్వెస్టర్లు గోల్డ్ మీద కంటే ఇతర ఆస్తుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఫలితంగా మన దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 10% పడిపోయి $1,30,300 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కూడా కేజీకి 2 లక్షల రేంజ్కు పడిపోవడం విశేషం. హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర $1,35,000గా రికార్డైంది. కేజీ వెండి ధర $2,09,000 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ ట్రేడ్ వార్, పశ్చిమాసియా సంక్షోభం వల్ల అస్థిరత నెలకొన్నప్పటికీ ఈ తగ్గుదల సామాన్యులకు కొంత ఊరటనిచ్చే విషయమే. అయితే బులియన్ విశ్లేషకులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఇది కేవలం తాత్కాలిక తగ్గుదల లేక ధరలు ఇంకా పతనం అవుతాయా అనేది వేచి చూడాలి. ఎందుకంటే హర్ముజ్ జలసంధి దగ్గర పరిస్థితులు మారితే మళ్లీ మార్కెట్లు తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే పసిడి ప్రియులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.